ఈ ఉదయం పూట ఎంతో వెచ్చని కాఫీ తాగుతూ దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతమండి. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆత్మీయ చర్చను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అవును, ఉదయాన్నే ఇలా వాక్యాన్ని ధ్యానించడం నిజంగా ఒక గొప్ప ఆశీర్వాదం. ఈనాటి మన చర్చకు ఎంచుకున్న అంశం కూడా అలాంటిదే. ఖచ్చితంగా. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తీసుకోబోతున్నాం. ప్రధానంగా ప్రఖ్యాత దైవజనుడు చార్లెస్ స్పర్జన్ రాసిన ఫేత్స్ చెక్బుక్లోని మే 19 నాటి ఒక అద్భుతమైన భాగాన్ని ఆధారంగా చేసుకునే మాట్లాడుకుందాం. అవునండి, ఆయన బైబిల్లోని ఇర్మియా గ్రంథం 15-19 వాక్యాన్ని ఇందులో చాలా అద్భుతంగా విశ్లేషించారు. కరెక్ట్. ఈరోజు మన ప్రధాన లక్ష్యం ఏంటంటే అసలు దేవుని నోరుగా ఉండటం అంటే ఏమిటి అని తెలుసుకోవడం. అంటే ఇది కేవలం ఏదో వేదికల మీద నిలబడి బోధించేవారికి మాత్రమే పరిమితమా, లేక సామాన్య విశ్వాసులు కూడా దేవుని స్వరంగా ఎలా మారగలరు అనేదే మన ఈనాటి మిషన్. చాలా మంచి ప్రశ్నతో ప్రారంభించారు. ఈ వాక్యం పైకి చదవడానికి చాలా సరళంగా కనిపిస్తుంది కదా, కానీ దీని వెనుక ఇర్మియా అంతర్గత పోరాటం, ఆయన సమాజానికి ఎదురెళ్లడం లాంటి పెద్ద ఆధ్యాత్మిక నేపథ్యముంది. అవును. సరే, దీని కొంచెం వివరంగా చూద్దాం. ఈ వ్యాసాన్ని స్పర్జన్ గారు ప్రారంభించిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆయన మొదటి వాక్యమే పాపం ఇర్మియా అని మొదలుపెట్టారు. నిజమే, పాపం ఇర్మియా అనడం వెనుక చాలా లోతైన అర్థముంది. అదే నాకనిపించింది. ఒక అద్భుతమైన ప్రవక్తను, దేవునికి ఎంతో ఇష్టమైన సేవకుణ్ణి చూసి ఆయన అలా జాలిపడటమేంటి? అంటే దేవుని మాటలు ఇర్మియాకు ఎంతో మధురంగా ఉన్నప్పటికీ ఆయన వెళ్లి ప్రజలకు చెప్పినప్పుడు వారు తీవ్రంగా ద్వేషించారు కదా. కరెక్ట్. ఇక్కడే అత్యంత ఆకట్టుకునే విషయమేంటంటే ఇర్మియా పరిస్థితి. సత్యాన్ని మాట్లాడినందుకు ఆయన ఎంత ఒంటరివాడయ్యాడో స్పర్జన్ ఇక్కడ గుర్తు చేస్తున్నారు. దీన్ని చూస్తుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. అంటే ఒక డాక్టరు ప్రాణాంతక వ్యాధితో ఉన్న రోగికి చాలా చేదుగా ఉండే మందు ఇస్తాడనుకోండి. ఆ మందు ప్రాణాలు కాపాడుతుంది, కానీ ఆ చేదు భరించలేక రోగి డాక్టర్నే తిడతాడు కదా. ఇర్మియా పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే తయారైంది అంటారా? మీరు చెప్పిన ఈ డాక్టర్ అనాలజీ ఇక్కడ పరిస్థితికి చాలా అద్భుతంగా సరిపోతుంది. ఆ సమయంలో దేశం నైతికంగా పతనమైంది. త్వరలో నాశనం తప్పదు అని ఇర్మియా దేవుని పక్షాన నిలబడి హెచ్చరిస్తున్నాడు. కాని ప్రజలకు అలాంటి కఠినమైన విషయాలు వినడం ఇష్టముండదు కదా. ఖచ్చితంగా ఉండదు. అందుకే మిగతా అబద్ధ ప్రవక్తలు ఏమీ కాదు, అంతా బాగుంటుంది అని చెప్తుంటే ఇర్మియా మాత్రం చేదు సత్యాన్ని చెప్పాడు. దానివల్ల ఆయన అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. అంటే ఎప్పుడూ అనుకూలమైన విషయాలు వినడమే మనిషిలోకి ఇష్టమన్నమాట. ఎవరైనా నిజం చెబితే వాళ్లను శత్రువులుగా చూస్తారు. అక్షరాలా అదే జరిగింది. అందుకే స్పర్జన్ ఆయన్ని పాపం ఇర్మియా అన్నారు. కాని ఇక్కడ స్పర్జన్ ఒక గొప్ప సత్యాన్ని వెల్లడించారు. విశ్వాసంతో ఉండడం అంటే ఎప్పుడూ అందరి ప్రశంసలు పొందడం కాదని చెప్పారు. వావ్! అంటే ప్రపంచం ద్వేషించినా సరే దేవుని చేత అంగీకరించబడటమే అసలైన విజయం అంటారు. అవును, అదే అత్యున్నతమైన అంగీకారం. దేవుడు ఆయన్ని స్వీకరించడం కంటే మరేది ముఖ్యం కాదు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇర్మియా కష్టాల నుండి దేవుడు అతనికి ఒక కఠినమైన షరతు పెట్టాడు కదా. నీచమైన దాని నుండి విలువగల దానిని నీవు వేరు చేసిన ఎడలా అని దేవుడు చెప్పాడు. నిజమే. ఈ వడపోసే పని, అదే ఈ విన్నోవింగ్ వర్క్ చాలా కీలకమైనది. ఈ వేరు చేసే పని అంటే అసలు అర్థమేంటి? ఇది వినడానికి కొంచెం ఇతరులను తీర్పు తీర్చడంలాగా అనిపిస్తుంది కదా. నేను విలువైన వాడిని, ఇతరులు నీచమైన వాళ్ళు అని ముద్ర వేయడమా దీని అర్థం? చాలా మంది దీని అలాగే అపార్థం చేసుకుంటారు. కానీ స్పర్జన్ ఉద్దేశం ప్రకారం ఇది ఇతరులను వ్యక్తిగతంగా తీర్పు తీర్చడం ఖచ్చితంగా కాదు. ఓహో, మరెలా అర్థం చేసుకోవాలి దీన్ని? నిజమైన సత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించడమే ఈ వేరు చేసే పని. ప్రాచీన కాలంలో రైతులు ధాన్యాన్ని పొట్టును ఎలా వేరు చేసేవారో దేవుడు సత్యాన్ని అసత్యాన్ని వేరు చేయమంటున్నాడు. అంటే మనం మనుషులను విడదీయడం కాదు, బోధనలను సత్యాలను విడదీయాలి అన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. అంతేకాదు, ఈ పని మొదట మనలో నుంచే ప్రారంభం కావాలి. మన ఆలోచనల్లో కూడా స్వార్థం, ఇతరులు మెచ్చుకోవాలన్న ఆరాటం లాంటి కల్తీ ఉంటుంది కదా. అవును కదా, మన స్వంత బలహీనతలు ఎప్పుడూ దేవుని ఆలోచనలతో కలిసిపోతుంటాయి. కరెక్ట్. ముందుగా వాటిని వేరు చేయాలి. మన మాటల్లో
కోపం, పగ లేకుండా కేవలం స్వచ్ఛమైన సత్యం మాత్రమే ఉండేలా మనల్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అదే నిజమైన వడపోత. వావ్, ఇది చాలా లోతైన విషయం. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మనం అలా స్వచ్ఛమైన సత్యాన్ని వేరు చేసినప్పుడు దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానముంది కదా, నీవు నా నోరుగా ఉంటావు అని. నిజంగా అదొక అద్భుతమైన వాగ్దానం. అనంతమైన సృష్టికర్త ఒక సామాన్యమైన మనిషిని చూసి అలా అనడం ఎంత పెద్ద గౌరవం. అవును, సామాన్యమైన మనుషుల ద్వారా దేవుడు మాట్లాడటం అనేది నిజంగా ఆశ్చర్యమే. ఇది కేవలం బోధకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసీ దీనికోసం తపన పడాలని స్పర్జన్ చెప్పారు కదా. ఖచ్చితంగా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ప్రతి ఒక్కరూ ఆ స్థాయిని కోరుకోవచ్చు. దేవుడు ఆకాశం నుండి నేరుగా మాట్లాడగలడు, కానీ మనుషుల స్వరాల ద్వారా మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఇదెలా సాధ్యమంటారు? అంటే దేవుడు మన ద్వారా మాట్లాడటం అంటే మనం ఏదైనా మత్తులోకి వెళ్ళిపోతామా? దీని వెనుక ఉన్న ప్రాసెస్ ఏంటి? ఇది ఎలాంటి మాయాజాలం లేదా ట్రాన్స్ కాదు. ఇది సంపూర్ణమైన చిత్తాల కలయిక. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి లోబడతామో మన ఆలోచనలు ఆయన ఆలోచనలతో ఏకీభవిస్తాయి. అంటే అప్పుడు మనం మాట్లాడే మాటలకు ఒక ఆధ్యాత్మికమైన బలం వస్తుందన్నమాట. అవును, దేవుని స్వరంగా మారడమంటే స్వచ్ఛమైన ఖచ్చితమైన సత్యాన్ని మాట్లాడటమే. దేవుని వాక్యం ఎలాగైతే వృధాగా తిరిగి రాదో, మనం పలికే సత్యం కూడా ఖచ్చితంగా ఒక మార్పును తీసుకువస్తుంది. మన మాటలు నిష్ఫలం కావు. అంటే ఇదంతా దేని గురించి చెబుతోంది? ప్రతిరోజు మనం ఆఫీస్లో, ఇంట్లో లేదా స్నేహితులతో మాట్లాడే సాధారణ మాటలకు ఈ వాక్యం ఎలా అన్వయించబడుతుంది? మనం రోజంతా బైబిల్ చదువుతూ కూర్చోలేం కదా. కరెక్ట్. అలా రోజంతా చదవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మీరు ఆఫీస్లో ఉన్నారు, ఒక తోటి ఉద్యోగి చాలా నిరాశలో ఉన్నాడు అనుకుందాం. అవును, ఆ సమయంలో వాళ్లకు ఏమీ తోచదు. కరెక్ట్. అప్పుడు మీరు వారి దగ్గరకు వెళ్లి ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో 2 ధైర్యం చెప్పే మాటలు మాట్లాడారనుకోండి, ఆ క్షణంలో మీరు దేవుని నోరుగా పనిచేస్తున్నట్లే. వావ్, అంటే మన సానుభూతి, మన ప్రేమ వాళ్లకు ప్రాణం పోసినట్లవుతుందన్నమాట. ఖచ్చితంగా. స్పర్జన్ మాటల్లో చెప్పాలంటే, ఈ మాటలు నిద్రపోతున్న వారిని మేల్కొల్పుతాయి, మృతులను జీవానికి పిలుస్తాయి, ఆకలితో ఉన్నవారికి ఆహారంగా మారతాయి. వినడానికి ఎంతో అద్భుతంగా, ప్రోత్సాహకరంగా ఉంది. కానీ ఈ వ్యాసంలో ఒక కఠినమైన హెచ్చరిక కూడా ఉందని చదివాను. అవును, ఎవరైతే ఈ దైవికమైన సత్యాన్ని అహంకారంతో తిరస్కరిస్తారో వారు తమకు తామే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని స్పర్జన్ స్పష్టం చేశారు. దేవుని మాటను తోసిపుచ్చడం చాలా అపాయకరం. నిజమే. సత్యాన్ని చెప్పే వ్యక్తి వెనుక దేవుడున్నాడు కాబట్టి ఆ సత్యాన్ని కాదంటే నేరుగా దేవుడినే కాదన్నట్లవుతుంది కదా. కరెక్ట్. అందుకే ఇర్మియా మాటలు వినని ఆనాటి ప్రజలు చివరకు నాశనాన్ని చవిచూశారు. మన మాటలకు జీవానిచ్చే శక్తి ఉంది, కాని వినని వాలికి అది తీర్పును కూడా తెస్తుంది. అందుకే ప్రతి దేవుని సేవకుడికి ఇలాగే జరగాలని ప్రార్థించండి అన్న స్పర్జన్ పిలుపు ఎంతో ముఖ్యం. ఇది కేవలం మన తెలివితేటలతో అయ్యేది కాదు కదా. అవునండి, దేవుని మీద ఆధారపడటం, నిరంతర ప్రార్థన ఎంతో అవసరం. అప్పుడే మన సంభాషణలకు దైవికమైన శక్తి వస్తుంది. నిజంగా మనం ఈరోజు ఎంతో లోతైన విషయాలను నేర్చుకున్నాం. మనం ఒక్కసారి సారాంశాన్ని చూస్తే, మనం సత్యం వైపు నిలబడినప్పుడు ఈ ప్రపంచం వ్యతిరేకించిన దేవుని అంగీకారమే అత్యున్నతమైనది అని తెలుసుకున్నాం. అవును, అలాగే మనలోని కల్తీని తొలగించి స్వచ్ఛమైన సత్యాన్ని వేరు చేసే ఆధ్యాత్మిక స్పష్టత మనకుండాలి అని కూడా నేర్చుకున్నాం. కరెక్ట్. మరియు అలా స్వచ్ఛమైన సత్యాన్ని మాట్లాడినప్పుడు దేవుడు మనల్ని తన స్వంత నోరుగా వాడుకుంటాడు. ఆ మాటలకు ఆత్మీయ మృతులను బ్రతికించే శక్తి ఉంటుందని గ్రహించాం. అక్షరాలా ఈరోజు చర్చించిన విషయాలు మన దైనందిన జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అవునండి. ఇక ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవారిని ఆలోచింపచేసే ఒక చిన్న ప్రశ్నను వదిలిపెట్టాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి, అది ఎంతో అవసరం. ఒకవేళ తదుపరి మీరు మాట్లాడబోయే మాటల వెనుక దేవుని స్వరం ఉందని, ఆ మాటలకు ఒకరి ప్రాణాలను మార్చే శక్తి ఉందని మీరు నిజంగా నమ్మితే మీ తదుపరి సంభాషణ ఎంత భిన్నంగా ఉంటుంది? వావ్, ఇది నిజంగా ఎంతో లోతైన మరియు మిమ్మల్ని మీరు పరిశీలించుకునే ఆలోచన. అవును కదా. మన మాటలు ఎంత జాగ్రత్తగా, ప్రేమతో మారుతాయో మనం ఊహించుకోవచ్చు. ఈ ఆలోచనను మనందరం మనసులో ఉంచుకుందాం. దైనందిన జీవితంలో మనందరం దేవుని నోరుగా మారాలని ప్రార్థిస్తూ, ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట దీవెనకరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఖచ్చితంగా.
దేవుడు ఈ వాక్యం ద్వారా మనందర్నీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈనాటి మన ఈ ఆత్మీయమైన చర్చను ఇక్కడితో ముగిస్తున్నాం. ప్రశాంతమైన దినం మీ సొంతం కావాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.